నేడు కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు ఈ మీటింగ్ జరగనుంది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావంపై సమావేశంలో చర్చించనున్నారు. గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపైన డిస్కస్ చేయనున్నారు. అవసరమైతే వాళ్ల తరలింపులకు కార్యాచరణ ప్రణాళిక మీద సమాలోచనలు చేయనున్నారు. యుద్ధం వల్ల చమురు, గ్యాస్ సరఫరాపై నెలకొన్న ప్రభావాల గురించి కూడా నేతలు చర్చించనున్నారు. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై పడిన ప్రభావం గురించి కూడా మంత్రివర్గ భేటీలో డిస్కస్ చేయనున్నారు. నేడు కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు ఈ మీటింగ్ జరగనుంది. మీటింగ్ కి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈ మీటింగ్ లో ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది? స్వాతి, పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, ఇరాన్ పైన ఎప్పుడైతే అటు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేయడం, ఆ తర్వాత ప్రతి దాడులుగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన దాడులు చేస్తూనే ఉంది. అదే సమయంలో కొన్ని ఎయిర్పోర్ట్స్ కావచ్చు, సాధారణ జనం ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే మిసైల్స్ దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు వివిధ దేశాలకు ఆయిల్ సరఫరా చేసేటటువంటి హార్మూజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేశారు. అక్కడి నుంచి ఏ ఒక్క నౌక బయటకు వచ్చినా సరే దానిపైన దాడి చేస్తామని చెప్పి ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. సో ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి పలు దేశాలపైన ప్రభావం చూపుతున్నాయి. అదే ప్రభావం ప్రత్యేకంగా భారతదేశం మీద కూడా కనిపిస్తుంది. అందుకే ఈ పరిస్థితులపైన గత వారమే ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCS మీటింగ్ నిర్వహించారు. సో ఇప్పుడున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం పార్లమెంట్ భవన్లోనే ప్రత్యేకంగా కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు 1 గంటకు. ఈ సమావేశంలో ఇప్పటి వరకు అంటే 10 రోజులు దాటినప్పటికీ కూడా పరిస్థితి మెరుగుపడడం లేదు. పైగా ఈ యుద్ధం కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరూ తగ్గట్లేదు. ఇరాన్ లొంగిపోవాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఇరాన్ ఒకవైపు మిసైల్స్ దాడులు చేస్తూనే ఉంది. దానికి అనుగుణంగా మళ్ళీ ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా దాడులు కొనసాగిస్తూనే ఉంది. దాంతో అక్కడి నుంచి రావాల్సినటువంటి ఆయిల్ సరఫరా ఆగిపోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి భారతీయుల రక్షణకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లో అంటే UAEలో ఉన్నారు. దాంతోపాటు దుబాయ్, ఖతార్ వంటి దేశాల్లో కూడా ఎంతోమంది భారతీయులు ఉన్నారు. 1 కోటికి పైగా భారతీయులు మొత్తం గల్ఫ్ దేశాల్లో ఉన్నట్టుగా ఇప్పటికే కేంద్రం అంచనాలు కూడా వేసింది. అయితే వాళ్ళ భద్రత కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఒకరోజు ఏ విధంగానైతే ఎయిర్ స్పేస్ను ఓపెన్ చేస్తున్నారో ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వివిధ దేశాల ప్రధానులతో పాటు అధ్యక్షులతో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడి అక్కడ ఉన్నటువంటి భారతీయులకు సరైనటువంటి రక్షణ కల్పించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే మరి భారత్ ఏం చేయాల్సి ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ప్రత్యేకంగా తరలింపు కోసం ఏదైనా ప్రణాళికను సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉందా, లేదంటే కొద్ది రోజుల పాటు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయా అనే దాని మీద ఒకవైపు విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేకమైనటువంటి రిపోర్టు కేంద్ర కేబినెట్కి ఇవ్వబోతున్నారు. ఇంకోవైపు ఏ విధంగానైతే ఇప్పటి వరకు అంటే ఈ చమురుకు సంబంధించింది మాత్రం చాలా కీలకంగా మారబోతుంది. దాని ఎఫెక్ట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడే అవకాశం కనిపిస్తుంది. అందుకోసం ఇప్పటికే ఈ సిలిండర్లు బ్లాక్ కాకుండా చూసేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలకు కేంద్రం ఆదేశించింది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ల కోసం ఇబ్బందులు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సిలిండర్లను ఎలా రెగ్యులేట్ చేయాలనే దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆల్టర్నేటివ్గా అంటే అటు గల్ఫ్ దేశాల నుంచి రావాల్సినటువంటి చమురు కాకుండా ఇతర దేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచి భారత్కు తీసుకురావచ్చు అనే దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు జరిగేటటువంటి కేంద్ర కేబినెట్లో తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.